నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 20,000 లోపల i5 PC బిల్డ్ అనమాట. సో వీడియో లాస్ట్ అవ్వడం చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది, వెల్కమ్ ప్రెసెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ లింక్స్ ఏవైతే వీడియోలో చూపించే అమెజాన్ లింక్స్ అండ్ ఇండియాకి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చేసారు, మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ పీసీ బిల్డ్లో మనం యూజ్ చేసే ప్రాసెసర్ ఏదైతే ఉందో అది సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్ అన్నమాట. ఫస్ట్ హ్యాండ్ ఇది దొక్కలేవు. సో సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్ మనం బిల్డ్ చేస్తున్నాం. సో వీడియో స్టార్ట్ చేసేది. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, నేను అమెజాన్ వెబ్సైట్ ఉన్న ఇంటెల్ కోర్ i5 3470 ఐబీ బిల్డ్ ప్రాసెసర్ అనమాట. సో బేస్ వచ్చి 3.2 GHz క్లాక్ స్పీడ్తో పాటు వస్తుంది అండ్ 4 కోర్ 4 థ్రెడ్స్తో పాటు వస్తుంది. మీరు అనొచ్చు అన్న ఇది అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పు అనేసి. ఆబ్వియస్గా మీరు అందరు రెగ్యులర్గా అడిగేది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇంటెల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మోడల్ నెంబర్ చూసుకోవచ్చు i5 3470 అండ్ ఇది 2012 రిలీజ్ అయింది. అంటే నియర్లీ 8 years అయిపోయింది. సో 8 years ఓల్డ్ ప్రాసెసర్, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఇది 22 నానోమీటర్ టెక్నాలజీ మీద బేస్ చేసుకొని ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 4 కోర్ 4 థ్రెడ్స్ వస్తుంది. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.2 GHz బేస్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాక్స్ చూసుకుంటే 3.6 GHz మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. 6 MB క్యాచీ ఫైల్ ఉంది. అండ్ పవర్ కన్సంప్షన్ చూసుకుంటే 77 watts పవర్ తీసుకుంటుంది అన్నమాట. సో ఇది మంచి ప్రాసెసరే. అండ్ మీరు అనొచ్చు అన్న మదర్ బోర్డ్ ఏ మదర్ బోర్డ్ తీసుకుంటే బాగుంటుంది అనేసి అనొచ్చు. సో మదర్ బోర్డ్ కంటే ముందు మీరు ఇంకోటి కూడా చూసుకోలేదంటే CPU ఫ్యాన్ అనమాట. సో మీరు ఆబ్వియస్గా సెకండ్ హ్యాండ్ కొంటారు కాబట్టి ఇంటెల్ సంబంధించిన ఫ్యాన్స్ సెకండ్ హ్యాండ్లో కూడా దొరుకుతాయి, అవి కూడా తీసుకోండి. లేదంటే ఇట్లా కూలర్ మాస్టర్లో కూడా ఉన్నాయి కొన్ని ఫ్యాన్స్, అవి మీకు 500 నుంచి 2500 మధ్యలో ఈ ప్రాసెసర్కి సూట్ అయ్యే ఫ్యాన్స్ మీకు దొరికిపోతాయి. సో ఏంటంటే చూపించడానికి నేను స్టాక్ ఇంటెల్ ఫ్యాన్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మదర్ బోర్డ్కి వద్దాం. సో మదర్ బోర్డ్కి వస్తే నేను గిగాబైట్ నుంచి తీసుకున్నాను. గిగాబైట్ H61MS అనమాట. సో ఇది ఎంత సింపుల్ మదర్ బోర్డ్ అంటే అంత సింపుల్ మదర్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మదర్ బోర్డ్కి ఇక్కడ పైన ర్యామ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. అడిషనల్గా మీరు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలంటే ఎట్లా ఇక్కడ సైడ్లో గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ బేసిక్ మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు 6,299 ఉంది, అంటే 6,300కి ఏమో ప్రైస్ వస్తుంది. అండ్ ఏం లేదు, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రాసెసర్ పెట్టుకోవచ్చు, మిగతా ఇక్కడ పవర్ సప్లై ఉంది. అన్ని చాలా సింపుల్ అంటే సింపుల్ ఆర్కిటెక్చర్ డిజైన్తో వాటైతే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ ఏమొస్తున్నాయి అంటే మీకు 2 పోర్ట్స్ వస్తున్నాయి. ఓల్డ్ మోడల్ కీబోర్డ్స్ అండ్ మౌస్కి ఒక డిస్ప్లే పోర్టు, 4 USB పోర్ట్లు, ఒక ఈథర్నెట్ పోర్టు అండ్ ఆడియో పోర్ట్స్ వస్తున్నాయి అన్నమాట బ్యాక్ సైడ్. సో చాలా బేసిక్ అండ్ మంచి మదర్ బోర్డ్ అన్నమాట. గిగాబైట్ నుంచి నేను ఇక్కడ ఏమంటారు పాతది జనరేషన్ కాబట్టి జెబ్రానిక్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. కానీ జెబ్రానిక్స్ ఏంటంటే వాళ్ళు మీకు 4,000 రూపీస్కి వస్తాయి, కానీ వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అందుకోసం నేను గిగాబైట్ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్. సో ర్యామ్ వచ్చేసరికి ఇది సిమ్ట్రానిక్స్ నుంచి 4GB ర్యామ్ అనమాట, DDR3. సో DDR3 8GB వేరియంట్స్ అయితే దొరకడం కష్టం. సో అందుకోసం అనేది 4GB ర్యామ్ తీసుకున్నాం అనమాట. మీరు 2 తీసుకోండి, 2 4GB ర్యామ్లో తీసుకోండి, మొత్తం కలిపేసి 8GB ర్యామ్ అయితే. లేకపోతే DDR3లో నేను 8GB ర్యామ్ వేరియంట్ని నేను రికమెండ్ చేసేటోని. సో ఇది ప్రైస్ మీకు 1600 వస్తుంది, 1650 రూపీస్ వస్తుంది అన్నమాట సిమ్ట్రానిక్స్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 3 years వారంటీ ఇస్తారు అన్నమాట ర్యామ్ మీద కూడా. సో ఏమైనా ర్యామ్ ఏమైనా ఫాల్టింగ్ అయినా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే ర్యామ్ మీద 3 years రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తారు. సో అది మంచి విషయం సిమ్ట్రానిక్స్ నుంచి. నెక్స్ట్ హార్డ్ డిస్క్. సో హార్డ్ డిస్క్ ఇక్కడ చూసుకుంటే నేను ఇది 500GB అనమాట. ఇది 500GBది సెకండ్ హార్డ్ డిస్క్ తీసుకున్నాను. 7200 RPMతో వచ్చేది. మీరు ఇక్కడ SSD కూడా రికమెండ్ చేసుకోవచ్చు, కానీ బడ్జెట్లో ఉన్నారు కాబట్టి SSD మంచిది పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ ఎక్కువ రేట్ అయిపోతుంది, తక్కువ స్టోరేజ్ వస్తుంది. సో బేసిక్గా యూజ్ చేసే వాళ్ళకైతే హార్డ్ డిస్క్ సరిపోతుంది అండ్ నార్మల్గా బ్రౌజింగ్కి చిన్న చిన్న గేమ్స్కి అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డు నేను GT 1030 అన్నమాట 2GB వేరియంట్ తీసుకుంటున్నా. సో ఇది చాలా మటుకు వీడియోస్లో చెప్పిన కాబట్టి ఒకవేళ మీరు గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలంటే అయితే ఇప్పటికీ మంచి గ్రాఫిక్ కార్డులో ఇది ఒకటి ఉంది, GT 1030 మంచి గ్రాఫిక్ కార్డు 6,200కి వస్తుంది, GDDR5 వేరియంట్ అనమాట.
కరెంట్ యూజ్ చేస్తున్న టెక్నాలజీలో బడ్జెట్ ఉన్న వాళ్ళకైతే GDDR5 వస్తుంది, లేదు కొన్ని హై ఎండ్కి అయితేనేమో GDDR6 వస్తుంది. కానీ మర్చిపోయి GT 710 గ్రాఫిక్స్ మాత్రం అస్సలు తీసుకోకండి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు గ్రాఫిక్ కార్డ్ కొనాలంటే ఇట్లా GT 1030 గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. బడ్జెట్లో 10,000 లోపల గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలంటే ఇట్లా 1030 గ్రాఫిక్ కార్డ్ ఇస్ ద బెస్ట్. 710 తీసుకురంటే అది మీరు లోకల్గా ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టేగా. అండ్ ప్రైస్ చూసుకుంటే కూడా 6,000 చేంజ్ ఉంది. మీరు లోకల్గా ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏముంది, పవర్ సప్లై చూసుకుంటే Zebronicsది ఆబ్వియస్గా 450 వాట్స్ పవర్ సప్లై బేసిక్గా సరిపోతుంది. మీరు గ్రాఫిక్ కార్డ్, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఇది లో ప్రొఫైల్ గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో ఎక్కువ పవర్ అనేది కూడా తీసుకోదు. సో అది మీకు అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ Zebronics SMPS వీళ్ళది చాలా ట్రస్టెడ్, నమ్మకం. అండ్ ఇది ఇండియన్ బ్రాండ్ అనమాట. సో అందుకోసమే చాలా మందికి Zebronics నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్. సో క్యాబినెట్ కూడా Zebronics చాలా బేసిక్. ఇక్కడ చూసుకుంటే 120mm ఫ్యాన్స్ ఏవైతే ఉంటాయో అది ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు మీరు, ఎయిర్ ఫ్లో రావడానికి కూడా, గాలి రావడానికి CPUస్కి. సో అంతే ఫ్రెండ్స్, ఇది చిన్న పీసీ బిల్ అనమాట. అండ్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి 20,000 లోపల ఉన్న వాళ్ళకి. సో ప్రైస్ ఇవన్నీ కూడా మనము కంపేర్ చేసేసుకుంటే క్యాల్కులేటర్ తీసుకొని, సో ఇక్కడ చూసుకోవచ్చు క్యాల్కులేటర్ నేను ఆల్రెడీ క్యాల్కులేషన్స్ చేసి పెట్టాను. ఒక నిమిషం. ఓకే, సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 22,413 రూపీస్ అవుతుంది. మీరు అనొచ్చు, అన్న నువ్వు 20,000 అని చెప్పినావు కదా అనేసి అనొచ్చు. జస్ట్ నేను 20,000 ఎందుకన్నా అంటే, నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెంట్ అంటే ఈ రికార్డ్ చేసే టైంకి ఈ ప్రైస్ ఉందన్నమాట. ఫ్యూచర్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ మీరు లోకల్గా అంటే మీ సరౌండింగ్స్లో సిస్టమ్ షాప్స్ ఉంటాయి కదా, సిస్టమ్ సెల్లర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్లో ఉంటే ఇట్లా మైత్రివనం లేకపోతే ప్యారడైజ్ సిటీసీ ఉంది. అక్కడికి వెళ్తే మీకు ఇంకా తక్కువలో వచ్చే ఛాన్స్ ఉంది. 19,000 18,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ పీసీ బిల్లులో మీరు GTA 5 40 to 50 FPS, PUBG 30 FPS, Fortnite వచ్చేసి మీకు 40 నుంచి 60 FPS వస్తుంది, అంటే ఫ్లక్చువేట్ అవుతుంది. అండ్ Valorant అయితే మాత్రం నా గ్యారంటీ ఇస్తున్నాం, Valorantలో మీకు 60 above FPS వస్తుంది, 60+ FPS అయితే గ్యారంటీగా వస్తుంది Valorant అయితేనేమో. అండ్ Dauntless కూడా ఉంది, ఆ Dauntless కూడా దాంట్లో అయితేనేమో 30 FPS వస్తుంది. సో ఈ గేమ్స్ అన్ని కూడా మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఈ పీసీ బిల్డ్కి అయితేనే. సో ఈ పీసీ బిల్డ్లో మీకు సపరేట్గా డెడికేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది. అండ్ ఇంటెల్ యొక్క 5th జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది. అండ్ 5th జనరేషన్ మంచిగా ఉంటుంది. మీరు అనొచ్చు, అన్న నువ్వు బాగానే చెప్పినవే, బడ్జెట్ బాగానే ఉంది, 20,000కి మంచి బిల్డ్ చూపించినావు, కానీ ఈ రీసెంట్గా వచ్చింది ఇంటెల్కి సంబంధించిన వేరే ఏమంటారు వేరే సిపియూస్ కూడా ఉన్నాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,100 చెప్పారు, లేకపోతే 9100 చెప్పారు అనేసి అనొచ్చు. సో ఎస్ అది చెప్పినా, కానీ ఎవరైతే 20,000 బడ్జెట్ ఉందో, 20,000 బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఈ బిల్డ్ ఏదైతే ఉందో i5 బిల్డ్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను చెప్పిన, సో అది కూడా 4 core 4 threads ఏమంటారు i3 9100F ప్రాసెసర్ అయితే సేమ్, అది ఇంకా మీకు ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెసర్ చూసుకుంటే ఇది 4,350 రూపీస్ అయితేనేమో, అదైతేనేమో మీకు 7,000 ఏమో వస్తుంది. సో అట్లా మీకు అది ఎక్కువ ప్రైస్ అయిపోతుంది, అది 30,000కి వెళ్ళిపోతుంది. సో దానికోసమే ఈ పీసీ బిల్డ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇంకా మన డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ కోసం ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.